ఇయర్స్ ఈరోజు మనం అధ్యపన శాస్త్రం B.Ed గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో అందరికీ గణితంలో ఉన్నాము 4వ అధ్యాయం అండి. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. సో మనము ఈ విధంగా గణిత క్లబ్బుల గురించి చెప్పుకుంటున్నాము. పైన పేర్కొన్న అంశాలన్నీ ఉదాహరణగా చెప్పదగిన కొన్ని కార్యక్రమాలు మాత్రమేనండి. ఆసక్తి, ఉత్సాహ, ప్రోత్సాహాలు, సమర్థత కలిగిన గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు గల పాఠశాల ఇవన్నీ నిర్వహించడం సాధ్యమేనని, ఇంతకు మించి కూడా చేయవచ్చునని చెప్పవచ్చు. వీరందరినీ సంఘటితం చేసి సాఫల్య దిశగా తీసుకెళ్లేదే గణిత క్లబ్. నిజానికి గణిత క్లబ్ అనేది ఒక చక్కని భావన. భౌతికంగా ఒక రూపం అంటే సౌకర్యాలు ఉండే ఒక గది అనుకునే అవసరం లేదు. ఇల్లు అంటే 4 గోళ్ల మధ్య స్థలము కానట్టే గణిత క్లబ్ అంటే కేవలం గదే కాదు. క్లబ్ అనే భావన ఉపాధ్యాయులను, విద్యార్థులను కార్యక్రమాల వైపు ఏకోన్ముఖం చేస్తుంది. ప్రత్యేకంగా గది ఉండటం ఒక సౌలభ్యం మాత్రమే. సక్రమంగా, సమర్థంగా నిర్వహించే గణిత సంఘం అనేది దాని కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలు, సంబంధిత వ్యక్తుల వల్ల మరో ప్రత్యేక ప్రయోజనం ఉంది. ఇటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగిన ఇతరులకు, ఇతర పాఠశాలకు తగిన సమాచారం, మార్గదర్శనం, అధ్యయనాలకు ఒక ఉపయుక్త సామాజిక వనరుగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. జాతీయ విద్యా విధానం NP 1986 ప్రతి పాఠశాలలో గణిత క్లబ్ ప్రారంభించడం చాలా ప్రయోజనకారిగా ఉంటుందని నిర్దేశించిన గణిత క్లబ్ అనేది ఇక ఏమాత్రం ఒక అస్పష్టమైన ఆలోచన, వేగ్యూ ఐడియా కాదు. ఇది చాలా ప్రగతిశీల పాఠశాలలో ఒక వాస్తవం, రియాలిటీగా మారింది అని సిద్ధు KS 1995 అభిప్రాయపడిన, ఇప్పటికీ పాఠశాలలో ఇవి సార్వత్రికంగా లేవని, సందర్భవశాత్తు ప్రారంభించిన చాలా వరకు నిష్క్రియపూర్వకంగానే ఉన్నాయని అనుభవం చెబుతుంది. గణిత క్లబ్ అనేది ఒక క్రియాశీలకం. ప్రగతిపూర్వకంగా ఉండాలంటే ఆసక్తి, సరైన దృక్పథం అనే గల గణిత ఉపాధ్యాయుడే చేయగలడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వాక్యం. ప్రతి ఉపాధ్యాయుడికి ఆసక్తి ఉండాలి, సరైన దృక్పథం ఉండాలి. గణిత ప్రదర్శనలు, కార్యకలాపాలు, మ్యాథమెటిక్స్ ఫెయిర్స్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్ అండి. గణితపరమైన నమూనాలు, బోధనోపకరణాల తయారీకి గణిత సంఘం వేదికగా ఉపకరిస్తుంది. వాటిని క్రమ పద్ధతిలో రూపొందించి వ్యవస్థీకృతంగా బోధనాభ్యసన ప్రక్రియలో ప్రయోజనం కలిగించేలా గణిత ప్రయోగశాల అనే విభాగం అనేది చేస్తుంది. మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ అండి. అయితే గణిత సంఘం నిర్వహించే అన్ని కార్యకలాపాల్లో పాఠశాల గణిత ఆసక్తి, శక్తి ఏమిటో పాఠశాల వ్యవస్థకు, సమాజానికి నిర్దిష్టంగా వ్యక్తపరిచే సాధనం గణిత ప్రదర్శన, మ్యాథమెటిక్స్ ఫెయిర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ అండి. పాఠశాలను సమాజానికి మరింత సన్నిహితం చేసే ఒక ఉపకరణం అవుతుందండి. గణిత ప్రయోజనం వివిధ విలువలు, చరిత్ర, ఇతర విశేషాలను జనబాహుళానికి నేరుగా, సరళంగా అందజేసి వారిని గణితాసురక్తులుగా చేయడానికి ఇది సరైన, సులువైన దగ్గరి దారి. విద్యార్థి, ఉపాధ్యాయుల కృషి, సమిష్టి కృషి గణిత సామర్థ్యాలను సమాజానికి విస్తపరుస్తుంది. వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ ఫేర్స్ అనేవి అందరికీ సుపరిచితం. చాలా సందర్భాల్లో అదే దారిలో నడుస్తూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాటికన్నా అధికమైన, విలక్షణమైన ప్రయోజనాలు సాధించడంలో గణిత ప్రదర్శనది ఒక ప్రత్యేక శైలి అని చెప్పవచ్చండి. ఇంకా ఎగ్జిబిషన్స్ విద్యార్థుల ప్రదర్శన వస్తువులను అవగాహన పరంగా తయారు చేయడానికి అవసరమైన పథకరచన, గణిత ప్రదర్శనకు ఆయుపట్టు, ధైర్యంతోనూ ఉత్సాహంతోనూ సందర్శకులను కలవడానికి విద్యార్థిని సుసంసిద్ధి చేస్తుంది. దీనివల్ల విద్యార్థి సంఘంలో మెలగడానికి అవసరమైన లక్షణాలు నేర్చుకుంటాడండి. గణిత ప్రదర్శనలు అనేవి తరగతి గది సాంప్రదాయక సంకుచిత సరిహద్దులను విచ్ఛిన్నం చేసి గణిత సమాచారాన్ని, జ్ఞానాన్ని అవసరమైన ఇంటి ముంగిటకు చేర్చగలవు. సైన్స్ ఫెయిర్ 1920 నుండే ప్రాచుర్యంలో ఉన్న వ్యాసంగం అయినప్పటికీ మ్యాథ్స్ ఫెయిర్స్ ఇటీవల దృగ్విషయం, రీసెంట్ ఫినామినల్ మాత్రమే అవడం, ఇప్పటికీ పూర్తి స్థాయి ప్రాచుర్యంలో లేకపోవడం అనేది విచారకరం. సైన్స్ ప్రాచుర్యం అవసరాన్ని గుర్తించి జాతీయ స్థాయిలోను, ప్రాంత స్థాయిలోను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతకుమించి గణితానికి ప్రాచుర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ గణిత శాస్త్ర విద్యావేత్త JN కపూర్ గారు అభిప్రాయపడ్డారు. ఆ ప్రాచుర్యం కలిగించడానికి గణిత ప్రదర్శన ప్రోత్సహించడం అనువైన మార్గం అవుతుంది. ఆవశ్యకత ఇది 2 దిశల్లో ఉంటుందండి. మొదటిది గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సృజనాత్మక, నిర్మాణాత్మక దిశ. రెండవది సాధారణ స్థాయి. మందాభ్యాసంలైన విద్యార్థుల్లో గణితం పట్ల భయాన్ని పోగొట్టేసి అమూర్త భావనల క్లిష్టతను గణిత నమూనాలు, ఆటలు వంటి సాధన ద్వారా మూర్త భావనలుగా సరళం చేసి గణితం పట్ల సానుకూల వైఖరిని, ఆసక్తిని కలిగించే దిశ. ఈ విధంగా గణిత ప్రదర్శనల ఆవశ్యకత ఎంతైనా ఉందండి. కాబట్టి సైన్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మ్యాథ్స్కి ఇవ్వట్లేదు. నెక్స్ట్ గణిత ప్రదర్శనని ప్రతిభావంతులకు. గణిత సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి, వాటిని ప్రదర్శించడానికి, తద్వారా అభినందన, ప్రోత్సాహం పొందడానికి ఆ సాధనంగా పనిచేస్తుంది.
వారిలోని గణిత ఆలోచన రీతులను బయటకు తీసుకురావడానికి సహకరిస్తుంది. తరగతి గది పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాలు విసరలేని సవాళ్లను వారి ముందుకు తీసుకొచ్చి ఆ దిశగా ఉపాధ్యాయులు మార్గదర్శకం పొందడానికి, తమకు తామే వాటిని సాధించి సాఫల్యం పొందడానికి ఉపయోగపడే సాధనమవుతుంది. సాంస్కృతిక విషయాలు, లలిత కళల వల్ల గణిత సామర్థ్యాల నైపుణ్యాలు కూడా ఆనందం, అభినందన పొందడానికి ఉపయోగపడే వేదికగా మారుతుంది. గణితాన్ని పరీక్షలు అనే దృక్పథం నుంచి ఆస్వాదించి అనుభవించి ఆనందంగా పొందే దిశగా బోధనా అభ్యసనాల్లో మార్పు తెస్తుంది. గణిత నమూనాలు, చార్టులు తయారు చేయడంలో ప్రణాళికాబద్ధమైన ఆలోచన, ప్రయత్నము, ఆసక్తి, సాహసంతో కూడిన సంసిద్ధకు మార్గం ఏర్పరుస్తుందండి. నమూనాలు ఆకర్షణీయంగాను ఖచ్చితంగాను తయారు చేయడం, వాటిలోని గణిత భావనలు, ఇతర విశేషాలను సందర్శకులను వారి వారి స్థాయిని బట్టి వివరించడం, గణిత శాస్త్రంతో సంబంధం లేకుండా లేదా ఆసక్తిని కనబరచకపోవడం వంటి లక్షణాలు గల సందర్శకులకు గణిత సత్యాలను ఆసక్తికరంగా ప్రదర్శించడం వంటి అంశాల ద్వారా ఆత్మవిశ్వాసము, ప్రశంస లభిస్తాయి. ఇంకా గణితం ద్వారా తనను తాను వ్యక్తపరచుకుంటా సమర్థతకు తక్షణ అభినందన అనేది జరుగుతుంది. తాము రూపొందిన నమూనాల గురించి మరింత లోతుగా ఆలోచించి కొత్తగా విచారించడం లేదా ప్రత్యామ్నాయ ఫలితాలు రాబట్టడం నుండి ఫలితాలను పొందుతారు. ఇంకా పరిశీలన శక్తి, అన్వేషణ, రూపకల్పన నైపుణ్యము, పరిశోధన దృక్పథానికి ఒక సరైన సూచిక అవుతుంది. గణితం అంటే ఇంటి నుండి మొదలై ఇంజనీరింగ్ వరకు ప్రపంచమంతటా ఉపయోగపడే సాధనంగా భావించబడాలి. అందుకే ప్రతిభావంతులైన విద్యార్థులకు గణిత ప్రదర్శన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నెక్స్ట్ వీడియోలో గణిత ప్రదర్శన వల్ల సాధారణ స్థాయి మందాభ్యాసంలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగం ఉంటుందో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.